कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्वन्मुनिभिः श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे परम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ఆత్మస్వరూప బంధుగణ మనం 11వ శ్లోకము చూస్తున్నాము. ప్రధానంగా భాష్యం చూస్తున్నాము. ఇంత విచారము అది ఉంది. ఒకసారి శ్లోకం అందాము. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూశ్చ నానుశోచంతి పండితాః. ఈ శ్లోకంలో 3 అంశాలు కనపడతాయి. ఒకటి శోకము. అశోచ్యాన్ అన్వశోచః త్వం. ఎవరిని గురించి అయితే నీవు శోకించనక్కరలేదో వారిని గురించి శోకిస్తున్నావు. శోకము. శోకించనక్కరలేని చోట శోకం. శోకం ఉండాల్సిన సందర్భం లేకుండా శోకం. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞ ఉన్నవాడు చెప్పి కబుర్లు అయితే చెప్తున్నాడే కానీ ప్రజ్ఞ లేదు. అంటే ప్రజ్ఞాపరాధము అనగా వివేకము, ఆత్మస్వరూపము ఏమీ తెలియకుండా వివేకము, జీవితానికి సంబంధించి జగత్తుకు సంబంధించి వివేకము లేకుండా, ఇది 2వ దోషము. దాన్ని అజ్ఞానము అని అంటారు. ప్రజ్ఞ ఇప్పుడు కొంచెం ప్రజ్ఞ ఉన్నవాళ్ళ మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటండి? ప్రజ్ఞ లేదు అని అర్థం. అంతే కదా. అన్నీ తెలుసున్న వాళ్ళే చెప్తున్నావే అంటే అర్థం తెలియని వాడవు అని అర్థం దానికి. కాబట్టి ప్రజ్ఞ అలాగే అంటారు. అంతేకాని నువ్వు అజ్ఞానివి అని అంటారా? అనరు. ఏదో అన్నీ తెలుసున్నట్టే చెప్తున్నారు అంటే అజ్ఞానివి అని అర్థం దానికి. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, ప్రజ్ఞావంతులు చెప్పే పలుకులు పలుకుతున్నావు పోయి నువ్వు అన్నాడు. అంటే నువ్వు ప్రజ్ఞావంతుడు కావు. ఎలాగా? ప్రజ్ఞావంతుడు ఎందుకు కాదు? శోకిస్తున్నాడు కదా. శోకిస్తున్నాడు అంటే వాడు అవివేకి అని అర్థం. అది 2వ విషయం. 3వది గతాసు నగతాసూశ్చ నానుశోచంతి పండితాః. సో మొదటిది శోకము, 2వది అజ్ఞానము, 3వది జ్ఞానము. పండితాః. పండ అంటే జ్ఞానము. జ్ఞానము గలవారు గతాసూన్ మరణించిన వారిని గురించి, అగతాసూన్ ఇవ, చ అంటే ఇవ, జీవించి ఉన్న వారిని గురించి వలె నశోచంతి, దుఃఖించరు. మరణించిన వారి, జీవించే వాళ్ళైనా జీవించి ఉన్నారనుకోండి, వారిని గురించి దుఃఖిస్తారా? దుఃఖించరు కదా. అలాగే మరణించిన వారిని గురించి కూడా. అంటే అర్థం ఏంటి? లైఫ్ అండ్ డెత్ ఆర్ 2 ఈవెంట్స్ ఇన్ టైమ్, వెరాజ్ ద స్పార్క్ ఆఫ్ లైఫ్ ఈజ్ టైమ్లెస్. ఇప్పుడు బల్బు ఫ్యూజ్ అయిందనుకోండి, బల్బు కొత్త బల్బు తయారయ్యి అదిగో ఫస్ట్ టైం బల్బు వెలిగింది, ది ఫస్ట్ మూమెంట్ ఆ బల్బు వెలిగింది, ఇట్ ఈస్ ఎన్ ఈవెంట్ ఇన్ టైం. బల్బు ఫ్యూజ్ అయిపోయింది, ఇట్ ఈస్ ఎన్ అనదర్ ఈవెంట్ ఇన్ టైం. బట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ టైమ్లెస్. అదేవిధంగా ఈ దేహము అనే ఉపాధి, ఇది పుట్టినది, అది ఒక ఘటన, కాలక్రమంలో కాలప్రవాహంలో ఒక ఘటన. గిట్టినది, కాలప్రవాహంలో మరో ఘటన. సో ఎందుకు గిట్టినది? ఇంకా వేరే హేతు మన వాళ్ళు ఏమంటారంటే, గిట్టినది అంటే ఎందుకు మరణించాడు? రోగం వచ్చి మరణించాడు, అనారోగ్యం వచ్చి మరణించాడు. ఇప్పుడు ఒక డాక్టర్ గారు అన్నారు, గుండె ఆగిపోయి మరణించాడు అని అన్నారు. ఈ స్టేట్మెంట్ ఉంది చూసారా, ఇది యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే నేనంటాను మరణించిన కారణంగా గుండె ఆగిపోయింది అని నేనంటా. ఏమండి, గుండె ఆగిపోయి మరణించినాడు అని ఆ పెథాలజిస్ట్ ఎవడో ఒక డాక్టర్ అంటారు.
ఈ రెండు స్టేట్మెంట్లు దే హ్యావ్ దేర్ ఓన్ స్టాండ్ పాయింట్. డాక్టర్ యొక్క దృష్టికోణంలో ఫిజికల్ బాడీ ఈజ్ హైలైటెడ్ అండ్ సో ఇక్కడ ఈ ఫిజికల్ బాడీలో వచ్చిన మార్పు కారణంగా ఇంక దాంట్లో ప్రాణం లేదని అంటారు. కానీ వాస్తవం ఏంటంటే దాంట్లో ప్రాణశక్తి ప్రకటమైనప్పుడు గుండె కొట్టుకుంది. గుండె జడం, అది జడ పదార్థం. తనంత తానుగా అది ఇట్ కెనాట్ మూవ్. ఆ చలనము, ఆ శక్తి ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ కంటైన్డ్. ఆ ప్రాణశక్తి దాని యందు ప్రకటమైనప్పుడు, రిఫ్లెక్ట్ అయినప్పుడు మాత్రమే అది కొట్టుకుంటుంది. ఆ ప్రాణశక్తి రిఫ్లెక్ట్ అవ్వడం మానేస్తే అది కొట్టుకోవడం మానేస్తుంది. కాబట్టి కారణకార్యభావం కొంచెం తలకిందులు. ప్రాణశక్తి కారణము, గుండె కొట్టుకున్నట కార్యము. కానీ దాన్ని రివర్స్ చేసి చెప్పారు చూడండి. కారణకార్యభావంలో కొంచెం తేడా వచ్చింది. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ వేదాంత. కనుక ఎనీవే, పుట్టుట గిట్టుట, దే ఆర్ టూ ఈవెంట్స్ ఇన్ టైం. ఒక ఘటన. కాబట్టి వేదాంతంలో వాడు ఎందుకు గిట్టినాడు, మరణించినాడు అంటే ఎవరికి తోచిన ఆన్సర్ వాళ్ళు చెప్తారు. ఎలా చెప్తారు? ఆ యాక్సిడెంట్ అవడం చేత మరణించాడు, గుండె ఆగిపోవడం చేత మరణించాడు. రెండన్నమాట చోటు ఉంది, ఏం సమస్య కాదు, మీరేం చింత చేయకండి, ఇలా రండి. సో గుండె ఆగిపోవడం చేత మరణించాడు. ఈ టాపిక్ మరణించిన సందర్భ టాపిక్ వేసుకుంటే ఏమిటండి, శనివారం సాయంకాలం ఈ టాపిక్ పట్టుకున్నాడని అలా అనుకోండి కదా. ది టాపిక్ ఈజ్ దట్. సో ఎనీవే, గుండె ఆగిపోయి మరణించాడు, లేకపోతే టెర్మినల్ ఇల్నెస్, ఏదో పెద్ద వ్యాధి వచ్చి మరణించాడు. ఇన్ని కారణాలు చెప్తారు. అదే మీరు జ్యోతిష్ శాస్త్రజ్ఞులను అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఈ గ్రహ సన్నివేశాన్ని బట్టి ఈ ఆయుర్దాయం పూర్తయింది కాబట్టి మరణించినాడు. ఫెయిర్ ఎనఫ్. సో దట్ ఈజ్ వాట్ హీ సేస్. డాక్టర్ని అడిగితే ఓ రకంగా చెప్తాడు, జ్యోతిష్ శాస్త్రజ్ఞుని అడిగితే ఆయుర్దాయం ఉంటుందండి, ఆయుర్దాయం పూర్తయింది కాబట్టి మరణించాడు అంటే. అదే మీరు కర్మ మీమాంసకుని అడిగారు అనుకోండి, అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఆ కర్మ ఫలం అనేది ఉంటుంది, ప్రారంభ కర్మ ఫలం, అది క్షయమైపోయింది కాబట్టి మరణించాడు అని కర్మ మీమాంసకుడు అంటాడు. శ్రీకృష్ణుని అడిగితే ఆయన ఈ సమాధానాలు ఏమీ చెప్పడం. వీటన్నిటికీ అతీతమైన ఒక సమాధానం ఒకటి చెప్తాడు. ఆయన ఏమని చెప్తాడంటే ఎందుకు మరణించాడు అంటే పుట్టాడు కాబట్టి మరణించాడు అని ఆయన చెప్తాడు. ఇది ఎలా ఉంది సమాధానం? చాలా మౌలికమైనటువంటి ఒక అవగాహన. కాబట్టి ఈ అవగాహన గలవాడు గతాసూన్ అగతాసూంశ్చ అంటే అర్థం అది. కాబట్టి అది అచ్చ అంటే ఇవా అనర్థం. ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు, మానవులు గతాసూన్ మరణించిన వారి గురించి దుఃఖిస్తూ ఉంటారు, అగతాసూంశ్చ జీవించి ఉన్న వాళ్ళని గురించి కూడా దుఃఖిస్తారు. ఇప్పుడు ఫలానా వాడు మరణించాడు అందుకోసం దుఃఖిస్తున్నాం, ఇంకోవాడు ఉన్నాడు వాడు జీవించి ఉన్నాడు కదా మరి ఇంకెందుకు దుఃఖిస్తున్నావు అంటే ఇంకో దానికోసం దానికి దుఃఖిస్తూ ఉంటాం. కాబట్టి మన దుఃఖానికి వాడు మరణించినా దుఃఖిస్తాం, జీవించి ఉన్నా దుఃఖిస్తాం. జీవించుంటే వాడేమో పెద్ద ఉద్యోగం చేయట్లేదు చిన్న ఉద్యోగం చేస్తున్నాడని దుఃఖిస్తాం. మరణిస్తే అయ్యో మరణించేయడం దుఃఖిస్తాడు. పోనీ మరణించలేదు జీవించి ఉన్నాడు కదా సుఖించవచ్చు కదా. అలా కాదు, దీనికి ఏదో మళ్ళీ ఇంకో దుఃఖానికి ఇంకో హేతు. సో ఈ విధంగా గతాసూన్ అగతాసూన్, మనిషి బతుకున్నా చచ్చిపోయినా ఈ బతుకున్న వాళ్ళ గురించి దుఃఖమే, చచ్చిపోయిన వాళ్ళ గురించి దుఃఖమే. ఈ విధంగా శోకిస్తూ ఉండటం అన్నది ఒక టెన్షన్ పెట్టుకుని మనస్సులో ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఒక భయభావన. సో ఆ సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ అని అంటారు. ఎలా ఉందండి ఎవరిని అడగడానికి వీల్లేదు. హడుయుడు అని అడగకూడదు. హడుయుడు అని అడిగాడంటే పురాణం విప్పుతాడు. ఏమి చెప్పమంటారండి ఈ మధ్యకాలంలో ఏమీ బాగోలేదు అని. హడుయుడు అంటే ఆ ప్రశ్నకు అర్థం సమాధానం చెప్పమని కాదు. హడుయుడు అంటే ఊరికే హలో అని అర్థం దాన్ని, అంతేగాని హడుయుడు అంటే మీ మొత్తం కథంతా విప్పమని కాదు. సో మనిషి ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, హౌ డు యూ డూ అంటే ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే అని చెప్పగలగడం అది సామాన్యమైన విషయం కాదు. అంత మాట చెప్పలేడు. ఎందుకంటే ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మీ అని దట్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ మనిషిలో అరుదుగా కనపడుతుంది. కారణం ఏంటంటే మనిషి ఒక శోక భారాన్ని మోసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఈ శోక భారానికి హేతువు అజ్ఞానము. నాను శోచంతి పండిత, పండితులు శోకించరు.
ఇది ఊరికే వారం రోజుల క్రితం ఇదంతా నేను చెప్పుకుంటాను, ఇంకా మళ్ళీ రీక్యాప్, ఇట్ ఈజ్ ఆల్ రీక్యాప్. అయితే ఆ శ్లోకంలో ఒక చక్కటి రహస్యం. ఇప్పుడు చూడండి, దుఃఖము, దుఃఖము ఆనందానికి విరోధి. మరణము, మరణము ఉనికికి విరోధి. ఉనికి అంటే సత్త, సత్ ఉండుట, ఉండుటకు విరోధి ఏమిటి? మరణము. లేకుండా పోవడమే కదండి మరణం అంటే. ఉన్నాడు అంటే మరణించాం. ఇప్పుడు ఎక్కడికో పై ఊరు వెళ్ళాడు అనుకోండి, దుఃఖిస్తారా? కూర్చుని దుఃఖించరు. ఎందుకని? ఉన్నాడు కనుక. చచ్చిపోతే దుఃఖిస్తారు, ఎందుకని? లేడు కనుక. కాబట్టి మరణము అన్నది ఉనికికి, ఉండుటకు విరోధము. సత్ విరోధి. అజ్ఞానము, వాడ ప్రజ్ఞావాదమస్య భాషసే. అజ్ఞానము అన్నది జ్ఞాన విరోధి. సో ఇప్పుడు మీరు ఈ పదాలను బట్టి మీకు అప్పుడే ఐడియా వచ్చి ఉండాలి. సత్ చిత్ ఆనంద ఏమిటది? ఆత్మ. మీ యొక్క యథార్థ స్వరూపము సత్ చిత్ ఆనంద. అంటే ఉనికి మీ స్వరూపం, చైతన్యము జ్ఞానము మీ స్వరూపం, ఆనందము పూర్ణత్వము, ఆనందము అన్న పూర్ణత్వం అన్న ఒకటే, అది మీ స్వరూపం. మీ స్వరూపము సత్ చిత్ ఆనందమై ఉండగా మీరు సత్తుకు విరుద్ధమైనటువంటి మరణానికి భయపడుతున్నారు, చిత్తుకు విరుద్ధమైన అజ్ఞానాన్ని మోసుకొస్తున్నారు, ఆనందానికి విరుద్ధమైనటువంటి శోకంతో జీవితాన్ని గడుపుతున్నారు. చూడండి ఎంత విడ్డూరమైన విషయమా. కాబట్టి సో అత్యంత మౌలికమైనటువంటి దోషాన్ని శ్రీకృష్ణుడు పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మూడు ఉన్నాయి. ఏమున్నాయి? దుఃఖము, శోకము, శోకము లేక దుఃఖము, మరణము, అజ్ఞానము, మూడు ఉన్నాయి ఆ వరుసలో. సో దుఃఖము, మరణము, అజ్ఞానం. ఏమండి, ఇప్పుడు మనిషి ఈ మూడింట్లో దేనికి ఎక్కువ భయపడతాడు? దుఃఖము మరణము రెండూ తీసుకోండి. మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఏమో నువ్వు దుఃఖానికి భయపడతావా మరణానికి భయపడతావా అంటే ఏమంటాడు? మరణానికే భయపడతామండి, దుఃఖానికి భయపడడం ఏముంది? దుఃఖం వస్తే పోనేదో అనుభవిస్తాం, వస్తుంది పోతుంది, ఇంక మరణిస్తే ఇంకేముంది. కాబట్టి దుఃఖానికి కంటే మరణానికి ఎక్కువ భయపడతాడు. దుఃఖానికి భయపడతాడు కానీ దుఃఖం కంటే మరణానికి ఎక్కువ భయపడతాడు. ఏమండి, మరణానికి ఎక్కువ భయపడతాడు, దుఃఖానికి తక్కువ భయపడతాడు. ఇప్పుడు అజ్ఞానము అని మూడో టాపిక్ ఉంది. ఇప్పుడు అజ్ఞానము దుఃఖము ఈ రెండింటిని ఎదుర్కొండి పెట్టి నువ్వు దేనికి ఎక్కువ భయపడతావని అడిగితే అజ్ఞానందే ఉందండి, దాని గురించి చింత చేయకండి, దుఃఖం రాకుండా ఉంటే బాగుంటుంది, అజ్ఞానానికి పర్వాలేదు ఉండనివ్వండి, రిటైర్ అయిన తర్వాత చూసుకుంటాం అజ్ఞానం సంగతి, ప్రస్తుతానికి దుఃఖం లేకుండా చేయండి అని అడుగుతాడు. ఈజ్ ఇట్ నాట్ సో? కాబట్టి అజ్ఞానము దుఃఖము ఈ రెండింటిలో దేనికి ఎక్కువ భయపడతాడు? దుఃఖానికి ఎక్కువ భయపడతాడు. అజ్ఞానము మరణము, ఇప్పుడు మూడు ఉంటే మూడు కాంబినేషన్స్ వస్తాయి కదండి. సో అజ్ఞానము మరణము ఈ రెండు ప్రవేశపెట్టారనుకోండి, దేనికి ఎక్కువ భయపడతాడు? అజ్ఞానానికి ఎక్కువ భయపడతాడు, మరణానికి ఎక్కువ భయపడతాడు. కాబట్టి దుఃఖానికి అన్నిటికంటే తక్కువ భయపడతాడు, అజ్ఞానానికి చాలా తక్కువ భయపడతాడు. అంతకంటే ఎక్కువ భయం దుఃఖం వలన ఉంటుంది, అంతకంటే మరీ ఎక్కువ భయం అజ్ఞానము మరణము వలన ఉంటుంది. నేను కొంచెం కన్ఫ్యూజ్ చేశాను, సారీ. సో మరణమునకు చాలా భయపడుతూ ఉంటారు, దుఃఖానికి కొద్దిగా భయపడతారు, అజ్ఞానానికి అసలే భయపడరు. అవునండి. కానీ చిత్రం ఏంటంటే మరణము, దుఃఖము, అజ్ఞానము, మరణము సత్తుకి విరోధి, దుఃఖము ఆనందానికి విరోధి, అజ్ఞానము చిత్తుకు విరోధి. సత్తు వేరు, చిత్తు వేరు, ఆనందం వేరు కాదు. సత్తు చిత్తు ఆనందము ఒక్కటే. అంటే సద్విరోధి అయినటువంటి మరణము, చిద్విరోధి అయిన అజ్ఞానము, ఆనంద విరోధి అయిన దుఃఖము కూడా ఒక్కటే. అంతే కదండి. ఈ మూడు ఒక్కటైతే మూడు విరోధులు ఒక్కటే అవుతుంది కదా, ఒకటేనంటారా? సో ఇప్పుడు కాబట్టి మీరు మరణానికి, దుఃఖానికి, అజ్ఞానానికి సమానంగా భయపడాలి. కానీ దుఃఖం అంటే కొంచెం భయం, అజ్ఞానం అంటే అసలే భయం లేదు, మరణం అంటే పెనుభూతమంత భయం. ఇదో పెద్ద జ్ఞానం. ఎవడైతే దుఃఖానికి భయపడినంతగా, మరణానికి భయపడినంతగా అజ్ఞానానికి భయపడతాడో
వాడే జిజ్ఞాసువు. ఏనాడైతే మనిషి దుఃఖానికి భయపడ్డంత భయాన్ని అజ్ఞానానికి భయపడతాడో, మరణానికి భయపడ్డ లెవెల్లో అజ్ఞానానికి భయపడతాడో, అప్పుడు వాడు జ్ఞానానికి అర్హుడు. మనం పిసరంత దుఃఖం వస్తోంది అంటే శారీరక దుఃఖం కానీ మానసిక దుఃఖం కానీ మనకుండే శక్తి యుక్తులనన్నిటినీ వినియోగించి, మనకుండే అంగబలాన్ని అర్థబలాన్ని వినియోగించి ఆ దుఃఖాన్ని దూరంగా నెట్టివేసే ప్రయత్నం చేస్తాం. మరణము అనే మాట అసలు మన దరిదాపుల్లో వినపడకూడదు. అఘాయిత్యం అంటారు. అసలు మరణం అనే మాట పలకద్దు, అది అమంగళ పదం, దాన్ని అసలు వాడద్దు అని అని జనులు, ఇది వినోబా భావే గారు అంటారు, ఇది గీత పుట్టిన దేశమేనా ఇది అని అంటారు. మరణం అంటే ఇంత భయపడిపోతున్నారు వీళ్ళు. మరణం అనే మాటే పలకూడదు, మరణం అనే ఆలోచనే రాకూడదు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఉంటుందనే సామెత ప్రకారంగా, సో మరణం అనే మాట లేకుండా మనం బతికిస్తుంటే శాశ్వత కాలం బతుకుతామా? అసలు మరణము అనే దాన్ని వన్ హ్యాస్ టు అనలైజ్ ఇట్, అండర్స్టాండ్ ఇట్ అండ్ 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 దెన్ హీ కెన్ ఫేస్ ఇట్. ఓ మహాత్ముడు అన్నాడు, నాకు మరణం అంటే భయం లేదన్నాడు. నేను పుట్టుక జన్మ వలన, జన్మ గురించి ఎక్కడైనా జన్మ వస్తే, తన జన్మతిథి కానీ లేకపోతే ఇతరులు జన్మిస్తే పండుగ జరుపుకునే సందర్భం నాకు లేదు. నేను మరణించినా ఇతరులు మరణించినా దుఃఖించవలసినటువంటి అవసరం నాకు లేదు. నాకు మరణము జన్మ రెండు సమానమే. నేను ఏడుస్తూ జన్మించాను, కానీ ఏడుస్తూ మాత్రం నేను మరణించను, నేను నవ్వుతూ మరణిస్తాను అని అంటాను. కాబట్టి మరణము అనే దాన్ని వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. దాని నుంచి భయపడుతూ కూర్చుంటే ఉపయోగం ఏంటండి? భయపడితే నరం మానేస్తుందా? భయపడితే ఏది సాల్వ్ కాదు. యూ ఫేస్ ఇట్, యూ అండర్స్టాండ్ ఇట్, యూ అనలైజ్ ఇట్ అండ్ సీ వాట్ ఈస్ ఇట్ దట్ డైస్. కాబట్టి అజ్ఞానమే భయహేతువు. అజ్ఞానం వల్ల మరణము భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అజ్ఞానం వల్లనే దుఃఖము మనకి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. దుఃఖము వల్లని భయం అజ్ఞానం వల్ల ఉంది, నా మరణం వల్లని భయం కూడా అజ్ఞానం వల్లనే కలిగింది. కాబట్టి దుఃఖానికి మరణానికి భయపడుతూ అజ్ఞానం సంగతి తర్వాత చూసుకుందామంటే అదేమీ తెలివితేటలైన మాట కాదు. అంచేత శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఈ దుఃఖ భయాన్ని మరణ భయాన్ని పక్కన పెట్టి అజ్ఞానానికి భయపడు. ఎవడైతే అజ్ఞానానికి భయపడతాడో వాడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఎవడైతే జ్ఞానాన్ని పొందుతా, విద్యయామృతమశ్నుతే, విద్య అంటే జ్ఞానము చేత అమృతత్వాన్ని పొందుతాడు. కాబట్టి దుఃఖాన్ని, శరీరానికి కానీ మనస్సు కానీ కొంచెం దుఃఖం వచ్చిందనుకోండి, దాన్ని భయపడకూడదు ఎప్పుడు కూడా. శరీరానికి దుఃఖం వస్తే మంచిది, కొంచెం శరీరము కాయకష్టం చేసినటువంటి శరీరము, కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉన్నటువంటి శరీరం అది మంచిది అని అలాగే దాన్ని ఎదురు చూడాలి. కానీ ఏమిటి ఇంత కష్టమైపోతుంది, శరీరానికి ఇంత కష్టం వచ్చేసింది ఏమిటని భయపడకూడదు. అలాగే మనస్సుకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ఓహో భగవంతుడు దుఃఖాన్ని మనకి ఇచ్చాడు, ఈ దుఃఖాన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో సుఖ దుఃఖే సమే కృత్వ, మనము మనోబలంతో ఈ దుఃఖాన్ని ఎదుర్కోగలమా లేమా, ఇది ఒక పరీక్ష. ఈ పరీక్షలో మనం నెగ్గాలి. ఈ దుఃఖాన్ని మనం సమచిత్తంతో ఎదుర్కొని మనం ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి అని ఆ దుఃఖాన్ని స్వీకరించి యాక్సెప్ట్ చేసి దాంతో ముందుకు వెళ్ళాలి. ఎండ్యూర్, సహిస్తూ ముందుకు వెళ్ళాలి, కానీ దానికి భయపడకూడదు. మరణం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భయం అనేది దగ్గరికి రానివ్వకూడదు. ఎవడైతే మరణానికి భయపడతాడో వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు. కనుక కాబట్టి ఈ విధంగా నీవు జ్ఞానాన్ని సంపాదించుకుని దుఃఖాన్ని అధిగమించేటువంటి ఆ కళ, ఆర్ట్ నేర్చుకో. మరణ భయాన్ని అధిగమించేటువంటి ఆర్ట్ నేర్చుకో. అంతేగాని ఈ శోకిస్తూ మరణానికి భయపడుతూ కూర్చోవటము ఇది తెలివైన మాట కాదు. యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడు, ఎదురుకుండా శత్రువులు తుపాకీలని, ఆర్టిలరీ గన్స్ పేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. వీడేమో మరణానికి భయపడితే వీడు ఎందుకు పనికొస్తాడండి యుద్ధం చేయడానికి, కర్తవ్య కర్మ చేయడానికి ఎందుకు పనికొస్తాడు? ఎవడి హృదయంలో శోకం ఉంటుందో, ఎవడి హృదయంలో భయం ఉంటుందో, మోహము, అజ్ఞానం ఉంటుందో, వాడు కర్తవ్య కర్మ నుంచి జారిపోతాడు. వాడు జీవితంలో ఎన్నిటికీ పైకి రాలేడు. కాబట్టి గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితాః. అలాగే మనం కూడా ఈ సమాచారం, ఈ ఈ వర్ణనకి సందేశం ఏమిటంటే, సారాంశం ఏమిటంటే, దుఃఖానికి మరణానికి భయపడద్దు, అజ్ఞానానికి భయపడదు. ఏ రోజైతే మానవుడు దుఃఖానికి మరణానికి భయపడినంతగా అజ్ఞానానికి భయపడతాడో
నిజానికి వాటికంటే ఎక్కువ అజ్ఞానానికి భయపడతాడో వాడు అజ్ఞానానికి భయపడ్డాడంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. దాంతో దుఃఖ భయం అవతలిగిపోతుంది, మరణ భయం అవతలిగిపోతుంది. ఎందుకంటే ఏది జ్ఞానమో అది ఏ సత్, అది ఏ ఆనందం అని. సో చాలా చక్కటి విచారం, చక్కటి శ్లోకం. సో ఇప్పుడు భాష్యం ఇష్టం. భాష్య విచారం కొంచెం ఓపికగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ శంకరులు ఒక పూర్వపక్ష సిద్ధాంతాలని చెప్తున్నారు. అందాము. తత్ర కేచిదాహు సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞాననిష్టామాత్రాదేవ కేవలాత్ కైవల్యన్న ప్రాప్యతే ఏవా కింతర్హి అగ్నిహోత్రాదిశ్రౌతస్మార్తకర్మసహితాత్ జ్ఞానాత్ కైవల్య ప్రాప్తి ఇది సర్వాసు గీతాసు నిశ్చితోర్థ ఇది. అసలు మొట్టమొదటే పేచీ ప్రారంభం. గీతలో కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా? గీతలో కర్మకి ఎక్కువ ఇంపార్టెన్సా జ్ఞానానికి ఎక్కువ ఇంపార్టెన్సా? ఈ పేచీ అసలు ముందు ఆరంభంలోనే పేచీ. సో ఎవడి దృష్టిని బట్టి వాడికి ఉంటుంది. సో బాలగంగాధర తిలక్ మహాశయుడు స్వాతంత్ర్య పోరాటం చేస్తూ ఉండేవాడు. స్వాతంత్ర్య పోరాటానికి ఆయన నాయకుడు. స్వాతంత్ర్యమే నా జన్మ హక్కు అని అన్నారు ఆయన. ఆయన గొప్ప జ్ఞాని. ఆయన ఎంత జ్ఞాని అంటే ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు గీతా రహస్యం అని వ్యాఖ్యానం రాసుకుంటున్నారు. రాసుకుంటుంటే జైలు సూపరింటెండెంట్కి తెలిసి ఈయన మహాత్ముడు, జ్ఞాని, మహాపురుషుడు, క్రిమినల్ కాదు ఆయన. క్రిమినల్స్తో పాటుగా జైల్లో ఉన్నా ఆయన ఏం క్రిమినల్ కాదు. సో మహాపురుషుడని తెలుసు ఆయనకి. ఆ సూపరింటెండెంట్ వేలమొహం వేసుకుని ఆయన దగ్గరికి, ఆయన సెల్ దగ్గరికి వస్తాడు. బార్స్ వెనకాల ఉంటాడు. సెల్ దగ్గరికి వస్తే ఈయన రాసుకుంటూ ఉంటాడు. సో ఈయన తిలక్ గారు తలకాయ పైకెత్తి చూస్తారు. సూపరింటెండెంట్ నా దగ్గరికి వచ్చారా అని ఆశ్చర్యపోతారు. ఏదో మెసేజ్ ఇవ్వడానికి వచ్చి ఉంటాడని. ఆ సూపరింటెండెంట్ చెప్పడానికి కొంచెం హెజిటేట్ చేస్తుంటే ఈయనే ప్రాంప్ట్ చేస్తారు. చెప్పేమిటో విషయం ఏమిటో చెప్పేమో పర్వాలేదు, మొహమాట పడక చెప్పంటే, అయ్యా మీ ధర్మపత్ని స్వర్గస్థులయ్యారు అని చెప్తారు. తిలక్ గారి ధర్మపత్ని స్వర్గస్థురాలు అవుతుంది ఆయన జైల్లో ఉండగా. ఆయన ఆ మాట విని, ఓ అలాగా, సరే, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అని థ్యాంక్స్ చెప్పి మళ్ళీ గీతా రహస్యం రాసుకుంటారు. అంటే అర్థం ఆయనకి ప్రేమ లేదని కాదు. ప్రేమ ఉంటే ఏం చేస్తుంది? జైల్లో ఉన్నాడు కదా, ఎగిరి గెంతులు సూపరింటెండెంట్ నేను ఇంటికి వెళ్తానంటే వెళ్ళనివ్వరు. అలాగా సూపరింటెండెంట్ చేతిలో అధికారం ఏమి ఉండదు. వెళ్ళేం చేస్తాడు? వెళ్ళడానికి అవకాశం లేదు. ఎక్కడో ఉన్నాడు జైల్లో ఆయన. కాబట్టి టెలిగ్రామ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఎగిరి గెంతులు వేసి, లేకపోతే భోరు మనం దుఃఖిస్తే వాడికి ప్రేమ ఉన్నట్టును, అలా నిర్వికారంగా ఉంటే ప్రేమ లేనట్టు కాదు. ప్రేమకు అది కాదు మెషర్. కాబట్టి ఆయన అలాగా నిర్వికారంగా ఉండిపోతారు. ఆయన్ని అడిగారు, ఏమంటే గీతలో శంకర భగవత్పాదులు జ్ఞానము ప్రధానముగా ఉన్నది అని, కర్మ జ్ఞానానికి అంగము అని ప్రతిపాదన చేశారు కదా, మీరేమో దాన్ని తలకిందులు చేసి కర్మకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు, జ్ఞానమే కర్మకు అంగము అన్నట్టుగా ప్రతిపాదించారు. అంగము అంటే సెకండరీ, ఆక్సిలియరీ. ఏమిటి కారణము అని అడిగారు. శంకరులకి మీకు భేదాభిప్రాయం ఎందుకు వచ్చింది అంటే ఆయన చెప్పారు, భేదాభిప్రాయం ఏం లేదు, స్వాతంత్ర్య సంగ్రామం నడుస్తోంది, సమాజానికి కర్మ ప్రాధాన్యాన్ని మనం బోధించాలి, జ్ఞానానికి కంగారు లేదు. బానిసలకి జ్ఞానం ఏమిటి? బానిసల ముందు బానిసత్వం నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత జ్ఞానాన్ని సంపాదించాలి. స్వతంత్రులకు జ్ఞానం కానీ బానిసలకి జ్ఞానం ఏమిటి అని అంటాడు ఆయన. కాబట్టి కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అనే విచారం ఈ మిడిమిడి జ్ఞానం గల వాళ్ళకే కానీ మహాత్ముల దగ్గర అలాగంటిదేమీ ఉండదు. సో ఏది గొప్పదో మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనిషి అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు.
మనస్సు రెండింటికి కామన్గా ఉంటుంది. కర్మేంద్రియాలతో కర్మను చేస్తారు, జ్ఞానేంద్రియములతోటి మనస్సు బుద్ధి వీటితోటి మీరు జ్ఞానాన్ని సంపాదిస్తారు. దీంట్లో ఏది బహిరంగము ఏది అంతరంగము అంటే వెన్ దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఈజ్ మోర్ ఇంట్రెన్సిక్, మనిషికి బాగా దగ్గరేది ఒక్క అడుగు దూరం ఏది అని అని అడుగుతారు. ఇప్పుడు ఆయన అడిగినప్పుడు బహిరంగము అంతరంగము అని ఉంటుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, భార్య బావమరిది ఉంటారు. దీంట్లో బహిరంగం ఎవరు అంతరంగం ఎవరు అంటే భార్య అంతరంగము, బావమరిది బహిరంగము. బావమరిదిను ఎవడో ఇంకొక ఫ్రెండ్ ఉంటారు. ఇప్పుడు అంతరంగం ఎవరు బహిరంగం ఎవరు అంటే ఫ్రెండ్ బహిరంగము, బావమరిది అంతరంగం. అలా ఉంటుంది కదా. అలాగే కర్మ జ్ఞానము ఈ రెండింటిలో అంతరంగం ఏది బహిరంగం ఏది అంటే చేతులు కాళ్లతో చేసేది బహిరంగమని, కన్నుతోటి మనస్సుతోటి చేసేది అంతరంగమని తెలియడానికి వాడు ఏమంత పండితుడై ఉండాలి. ఆ మాత్రం తెలియట్లేదు స్పష్టంగా, ఆ మాత్రం తెలియట్లేదు. దీనికోసం మహావిద్వాంసుడైతే ఈ పిసరు కూడా తెలియకుండా వాదాల మీద పడిపోతారు. ఈ మాత్రం తెలియటానికి వాడు మహావిద్వాంసుడు కానక్కర్లేదు, తర్క పండితుడు కానక్కర్లేదు. చేతులతోటి కాళ్ళతో చేసేది బహిరంగము, కన్నుతోటి బుద్ధితోటి చేసేది అంతరంగము. ఎవరికి జీతం ఎక్కువ ఇస్తారు? చేతులతో కాళ్ళతో చేసేదానికి జీతం ఎక్కువ ఇస్తారా, కన్నుతో బుద్ధితో చేసేదానికి జీతం ఎక్కువ ఇస్తారా? కన్నుతోటి బుద్ధితో చేసేదానికి జీతం ఎక్కువ ఇస్తారు, చేతులతోటి కాళ్ళతోటి చేసేదానికి జీతం తక్కువ ఇస్తారు. కాబట్టి కంపెనీ వాళ్ళకు కూడా తెలుసు ఏది బహిరంగమో ఏది అంతరంగమో. కాబట్టి కర్మ జ్ఞానము ఈ రెండు మానవ జీవితంలో ఉన్నాయి. దీంట్లో జ్ఞానము మనిషి స్వరూపానికి దగ్గర, కర్మ కూడా మనిషిదే, మనిషికి దూరంగా ఉండేది ఏం కాదు, మనిషిదే అది. కానీ ఆ రెండింట్లో జ్ఞానము జ్ఞానము మనిషి యొక్క అంతరంగానికి దగ్గర. కర్మ బహిరంగంగా ఉండి జ్ఞానానికి సహకారం చేస్తుంది. కాబట్టి కర్మ ఉపాయము, జ్ఞానము ఉపేయము. కర్మ బహిరంగము, జ్ఞానము అంతరంగము. కర్మ ఈజ్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ ది పర్సన్, ద ఇన్నర్మోస్ట్ బీయింగ్ ఆఫ్ ది పర్సన్. సో మనిషి యొక్క అంతరతమ స్వరూపానికి ఒక అడుగు దూరంలో కర్మ ఉంటుంది, ఆ స్వరూపంలో భాగంగా జ్ఞానం ఉంటుంది. దీనికోసం వాడు ఎంత ఎంత తెలివితేటలు కావాలి, చాలా సరళమైన విషయం. అయితే మానవులు ఏం చేస్తారంటే ఆ అజ్ఞానంలో రెండు రకాలు. ఒకడు అజ్ఞానం ఉంటాడు, తన అజ్ఞానంతో తాను బతుకుతూ ఉంటాడు. ఇంకొకడు అజ్ఞానం ఉంటాడు, అజ్ఞానాన్ని ఫిలాసఫైజ్ చేస్తాడు. హీ క్రియేట్స్ ఎ ఫిలాసఫీ అవుట్ ఆఫ్ దట్ ఇగ్నరెన్స్. దాంతో అలాంటి వాదులు చాలామంది పెరిగిపోయారు శంకరుని కాలం నాటికే. భర్తృప్రపంచాచార్య మొదలైన ఆచార్యులు వాళ్ళకి కర్మ మీద ప్రీతి ఎక్కువ. ముందే ఆ ప్రెజుడిస్ అంటారు దాన్ని, ముందే నిశ్చయం చేసేసుకుంటారు. కర్మ ఉండాలండి, జ్ఞానానికి కంగారు లేదులేండి అంటాడు ముందే. అసలు ఆదిలోనే వాడు ఆ మాట మాట్లాడతాడు. అసలు మొట్టమొదటి ఆ మాట వాడు అన్నాడంటే ఇంకా వాడితోటి ప్రసంగం పెట్టుకోకూడదు. ఎందుకంటే వాడు జ్ఞానము విషయంలో కొంత విరోధం పెట్టు కూర్చున్నాడు. అప్పుడే మనం జ్ఞానం కర్మ ఉండి కర్మ ఎక్కడికి పోతుంది, కర్మ మనతోటే ఉంటుంది. కానీ జ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటే హీఈస్ ది రైట్ గాయ్. వీడు జ్ఞానానికి కంగారే ఉందిలేండి కర్మ అంటున్నాడంటే ఆల్రెడీ హీఈస్ వన్ స్టెప్ డౌన్. ఈ కర్మ మీమాంసకులు అలాంటి వాళ్ళు ఏమన్నారంటే కర్మే ముఖ్యము అన్నారు. కర్మే ముఖ్యము అంటే ఏమయ్యా ఏం మాట మాట్లాడతావు? జ్ఞానానికి ప్రాధాన్యం, మనిషి అన్న తర్వాత జ్ఞానానికి ప్రాధాన్యం కానీ కర్మకు ప్రాధాన్యం ఎందుకు ఉంటుంది? కర్మ సెకండరీ అవుతుంది కదా. అంటే అయితే ఓ పని చేద్దాం, లెట్ us హ్యావ్ ఏ కాంప్రమైజ్ ఫార్ములా, కోలిషన్ గవర్నమెంట్. ఇప్పుడు మన్మోహన్ సింగ్కి లెఫ్ట్ పార్టీస్కి దే ఆర్ మ్యూచువల్లీ అపోజిట్ టు ఈచ్ అదర్. మన్మోహన్ సింగ్ స్టాండ్స్ ఫర్ లిబరలైజేషన్ అండ్ లెఫ్ట్ స్టాండ్స్ ఫర్ ది ఆపోజిట్. ఇప్పుడు ఇద్దరూ కలిసి సింథసిస్. ఇది ఉంటే ఏదో సమ్ పొలిటికల్ ఎగ్జాంపుల్. ఆ రకంగా మనం కర్మని జ్ఞానాన్ని సింథసైజ్ చేద్దాం. సింథసైజ్ తప్పేం లేదు, సింథసైజ్ చేయొచ్చు. కానీ సింథసైజ్ చేయటానికి యోగ్యత ఉండాలి. పాలు నీరు సింథసైజ్ చేయొచ్చు, మన పాలవాళ్ళు చేస్తూ ఉంటారు రోజు. ఎందుకంటే రెండు చక్కగా కలిసిపోతాయి. దీని అవయవాలన్నీ దాని అవయవాల్లో ఇంటర్మింగిల్ అయిపోయి విడదీయరాని విధంగా కలిసిపోతాయి. నేను ఆయిల్ను వాటరు సింథసైజ్ చేస్తాను అంటే హౌ యు ఆర్ గోయింగ్ టు సింథసైజ్ ఇట్? అది
ఎవరు దట్ డజంట్ వర్క్. యూ కెనాట్ సింథసైజ్. మీరు ఆయిల్ని వాటర్ని కలిపి ఒక స్టర్రర్ పెట్టి ఎంత వేగంగా దాన్ని స్టర్ చేసినా ఆ రెండు కలవవు. ఆయిల్ ఆయిల్ లాగే ఉంటుంది, వాటర్ వాటర్ లాగే ఉంటుంది. ఎటొచ్చి ఏంటంటే అంతకుముందు ఒక యూనిట్ ఆఫ్ వాటర్ అడుగునా ఒక యూనిట్ ఆఫ్ ఆయిల్ పైన ఉంటే ఇప్పుడు కలిపేసినప్పుడు తెల్లగా అయిపోయి డ్రాప్లెట్స్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ పక్క పక్కన ఉంటాయి తప్పిస్తే కలవవు. మీరు మైక్రోస్కోప్ కింద చూస్తే అది ఆ డ్రాప్లెట్స్ ఈ డ్రాప్లెట్స్ ఆ డ్రాప్లెట్స్ పక్క పక్కన ఉంటాయి, కలవవు. అలాగే జ్ఞాన కర్మలు కూడా ఇక్కడ అత్ర తత్ర కేచి దాహు. ఇప్పుడు ఇంతకీ గీతలో సర్వోత్తమమైన ప్రతిపాదనమేది? ఇప్పుడు మొదటి శ్లోకం చూస్తే మీకు ఏమర్థం ఏమన్నా అయింది అని అనిపించింది? జ్ఞానము. ఆ మాట మనం క్రితం క్లాసులో అనుకున్నాము. సో ఆత్మజ్ఞానము వలననే ఈ సంసార బంధము నుండి విముక్తి, శోకం నుండి, అజ్ఞానం నుండి, భయం నుండి, మరణం నుండి, ఈ సమస్తము నుండి కూడా విముక్తి జ్ఞానము వలననే లభించును. మరి అయితే కర్మ ఎందుకు పనికిరాదని? పనికొస్తుంది. కర్మ అంతఃకరణ కర్మని సరిగ్గా చేస్తే, సరైన విధానంగా చేస్తే, అంటే నిష్కామ కర్మయోగంగా కర్మని చేసినట్లయితే దానికి జ్ఞానం ఉండాలి. కర్మని నిష్కామ కర్మయోగంగా తీర్చిదిద్దాలంటే వాడు మహావివేకే ఉండాలి. అక్కడ కూడా జ్ఞానమే. ఇప్పుడు కూడా నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. కాబట్టి ఇప్పుడు మీరు పని చేస్తున్నారనుకోండి, స్థూలంగా చూసి వాడికి ఏమనిపిస్తుందంటే చేతులతో పనిచేస్తున్నాడు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్తో పనిచేస్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు సర్జన్ ఉంటాడు, సర్జరీ చేస్తూ ఉంటాడు. ఈజ్ ఇట్ యాక్షన్ ఆర్ ఈజ్ ఇట్ నాలెడ్జ్? ఇట్ ఈజ్ యాక్షన్ సూపర్ఫిషియల్లీ, బట్ ఇట్ ఈజ్ నాలెడ్జ్ ఇన్ యాక్షన్. సపోజ్ నాలెడ్జ్ లేదనుకోండి, ఏమవుతుంది? సపోజ్ నాలెడ్జ్ వెనకాలండి యాక్షన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడేమవుతుంది? అది కూడా యోగ్యమైనది కాదు. నాలెడ్జ్ అండ్ యాక్షన్ 50-50 పెట్టారనుకోండి, అది కూడా యోగ్యమైనది కాదు. నాలెడ్జ్ అండ్ యాక్షన్ 50-50 అంటే ఏమిటి? ఆ కోస్తూ ఉంటే ఏదో ఒకటి అప్పుడే తెలుస్తుందిలే, ఏదో చేద్దాంలే, అప్పుడు చూసి దాన్ని బట్టి చేద్దాం, అది కూడా కరెక్ట్ కాదు. నాలెడ్జ్ యాక్షన్కి ఏమీ కంగారు లేదు. నాలెడ్జ్, ది డాక్టర్ వాంట్స్ టు నో బిఫోర్ హీ ఓపెన్స్. హీ డజంట్ వాంట్ టు బి సర్ప్రైజ్డ్. తీరా ఓపెన్ చేసిన తర్వాత అబ్బో ఇది ఇలా ఉంది ఏమిటండి, మా ప్రొఫెసర్ గారు ఏం చెప్పినట్లేదే ఇది, అలాగా అంటే ఏం పనికిరావు. హీ డజంట్ వాంట్ టు బి సర్ప్రైజ్డ్. హీ వాంట్స్ టు నో బిఫోర్ హీ ఓపెన్స్. దానికోసమే డయాగ్నాసిస్లు ఇవే. వన్స్ హీ ఓపెన్స్, హీ ఆల్రెడీ న్యూ ఇట్ అండ్ హీ ఓపెన్స్ అండ్ యాక్షన్ ఫాలోస్. కాబట్టి నాలెడ్జ్, యాక్షన్ ఎక్కడికి పోదు, మీ యాక్షన్ అలాగే ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్. కాబట్టి కర్మని కూడా నిష్కామ కర్మయోగంగా తీర్చిదిద్దడానికి జ్ఞానము. కాబట్టి జ్ఞానాన్ని మీరు పట్టుకోండి, యాక్షన్ ఎక్కడికి పోదు, మీ వెనకాలే ఉంటుంది. మీరు కర్మను అడ్డుపెట్టి జ్ఞానాన్ని డైల్యూట్ చేసే పని ఎప్పుడు చేయదు. జ్ఞానాన్ని డైల్యూట్ చేశారంటే వాళ్ళు జీవితంలో పరాభవాన్ని పొందుతారు. సో ఇక్కడ అత్ర కేచి దాహు. కొంతమంది అంటున్నారు, చూడండి, ఆత్మజ్ఞాన నిష్ఠ మాత్రం చేత మోక్షం రాదు, కైవల్యము. కైవల్యము అంటే అర్థం ఏంటో తెలుసిన? ఇంతకుముందు మనవి చేశాను, శోకము, మరణము, అజ్ఞానము, ఈ మూడు నుంచి విముక్తిని పొందడం కైవల్యం అంటే. అదే కైవల్యం అంటే. శోకం నుండి విముక్తి కావాలి, అజ్ఞానం నుండి విముక్తి కావాలి, మరణం నుంచి విముక్తి కావాలి. అంటే శోకం నుంచి విముక్తి కావాలంటే తన స్వరూపం ఆనందమని, మరణం నుంచి విముక్తి కొరకు తన స్వరూపము సత్ అని, అజ్ఞానం నుండి విముక్తి కొరకు తన స్వరూపం చిత్ అని తెలుసుకోవాలి. ఈ మూడింటి నుంచి విముక్తి, దాని పేరే కైవల్యము. ఇప్పుడు నేను వైకుంఠము అన్నాను అనుకోండి, మీరు పుణ్యం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తారు, లేకపోతే కైలాసానికి వెళ్తారు, లేకపోతే స్వర్గానికి వెళ్తారు అని అన్నాను అనుకోండి, అది ఎప్పుడు మాటది? మరణించిన తర్వాత. పుణ్యం ఇప్పుడు చేసుకోవాలి, ఫలం తర్వాత వస్తుంది. శోకం నుండి, మరణ భయం నుండి, అజ్ఞానం నుండి విముక్తి అన్నాను అనుకోండి, అది ఎప్పటి మాట? ఇప్పుడే. అంచేతే వేదాంతము యొక్క, జ్ఞానము యొక్క ఫలము తత్క్షణము, ఇమీడియట్ అండ్ నిత్యము.
కర్మ యొక్క ఫలము మీడియేట్, దూరంగా ఎప్పుడో భవిష్యత్తులో, సుదూర భవిష్యత్తులో వస్తుంది. అండ్ అనిత్యము, ఎందుకంటే స్వర్గానికి వెళ్ళినవాడు మళ్ళీ వాపసు వస్తాడు. కాబట్టి కర్మ మంచిదే. కర్మని మనమేమి ఏమంటే బుద్ధి జ్ఞానం ఉండాలన్నాం కదా అని చేతులు కళ్ళు తెగట్టుకోమని చెప్తామా? అలా చెప్పాం. చేతులు కళ్ళు ఉంటాయి, వాటి స్థానంలో ఉంటాయి. కాబట్టి ఇది పరిస్థితి. కనుక కేవల జ్ఞానము మనకి పూర్ణమైన ఫలాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. ఈ జ్ఞానమునందు సర్వకర్మ సన్యాసము దానికి చేతగూడి ఉంటుంది. సర్వకర్మ సన్యాసం అంటే ఏమిటో చెప్పాను ఇంతకుముందు. రీక్యాప్ ఏమిటంటే ఆత్మకర్త కాదు అని తెలుసుకుంటా, అది సర్వకర్మ సన్యాసం అంటే. దాని గురించి ముందు ముందు మనం ఇంకా విస్తారంగా చూస్తాము. కాబట్టి ఈ ఆత్మజ్ఞాన నిష్టయే కైవల్య హేతువు అని మనం అనుకున్నాం. కానీ వీళ్ళు ఏమంటారు? ఆత్మజ్ఞాన నిష్ఠా మాత్రాత్ కైవల్యం న ప్రాప్యతే ఏవా. నీవు కేవల జ్ఞానం ఒక్కటి నీకు మోక్షాన్ని ఇవ్వదు. మరి ఇంకెలా వస్తుంది మోక్షం? పూర్వపక్షం. మరి ఇంకెలా వస్తుంది మోక్షం అంటే అగ్నిహోత్రం మొదలైన కర్మలు ఉన్నాయి, శ్రౌత కర్మలు, వేదం చెప్తున్న కర్మలు. అగ్నిహోత్రం చేయాలి. స్మార్త కర్మలు ఉన్నాయి. స్మార్త కర్మలు అంటే సత్యనారాయణ వ్రతము మొదలైనవి స్మార్త కర్మలు. అగ్నిహోత్రము మొదలైనవి శ్రౌత కర్మలు. ఈ కర్మల్ని చేసుకుంటూ ఈ కర్మలని తోడు పెడితే వాటితో కలిసి సింథసిస్ అనమాట. అంటే ఎలాగనమాట, దాన్ని మనం తైత్రీయంలో చూసాం. కర్మలు ది యాక్ట్ యాజ్ ఎ ప్రాప్, అంటే అవి తోడుగా ఉండి సహాయం చేసి జ్ఞానాన్ని ముందుకు తోస్తే అప్పుడు వీడికి మోక్షం వస్తుంది. కాబట్టి సముచ్చయము, కర్మ జ్ఞాన సముచ్చయము. సముచ్చయం అనడంలో తప్పు లేదు, నష్టమేం లేదు. ఇప్పుడు కర్మ కూడా ఉండాలని అంటున్నాడు కానీ మరొకటేం కాదు. దాని గురించి ఇంత మీమాంస ఎందుకు అంటే చూడండి, దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇట్. కర్మకి జ్ఞానానికి సముచ్చయం కుదరదు, సమన్వయమే కుదురుతుంది. ఈ మాట మీకు నేను మనవి చేశాను. సో అది ఇప్పుడు చెప్పబోతున్నారు. సో సమన్వయంలో ఎవళ్ళకి అభ్యంతరం లేదు. కర్మకి జ్ఞానానికి సమన్వయం ఈజ్ ఓకే. సమన్వయము సముచ్చయము. సముచ్చయము అంటే ఒకే పురుషుడు ఒకే కాలంలో రెండింటినీ కలిపి చేస్తే దాన్ని సముచ్చయము అంటారు. వేర్వేరు పురుషులు రెండింటిని చేస్తే దాన్ని సమన్వయము అని అంటారు. లేకపోతే ఒకే పురుషుడు వేర్వేరు కాలములలో రెండింటిని చేస్తే దాన్ని సమన్వయము అని అంటారు. ఈ పదాలు అన్న తర్వాత మళ్ళీ వాటిని వివరించబుద్ధి వేస్తుంది. ఎందుకంటే అది ఆ పదాలు సరిగ్గా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారేమోననే ఒక శంక అన్నమాట. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా. బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము సముచ్చయమా సమన్వయమా? సమన్వయం, సముచ్చయం కాదు. ఎందుకంటే బ్రహ్మచర్యం ఎలాగ ఉంటుంది? సముచ్చయం రెండు కలిపి ఆయన బ్రహ్మచారి ఆయన గృహస్థ హౌ. సో అయితే బ్రహ్మచారి అవుతాడు, లేకపోతే గృహస్థ అవుతాడు. అంతేకాదు రెండు కలిపి అవ్వడం కదండి. గృహస్థు తండ్రి సముచ్చయమా సమన్వయమా? సముచ్చయం. కాబట్టి జ్ఞానము కర్మ సముచ్చయం కాదు, సమన్వయమే అని శాస్త్రం. ఆచార్యుని యొక్క, గీతాచార్యుడు శ్రీకృష్ణుని యొక్క నిర్దేశం అది. నువ్వు తెలుసుకోనాయనా అని. అయితే వీళ్ళంటారు కేవలమే జ్ఞానాన్నే హైలైట్ చేసి కూర్చుంటే మా కర్మలు ఏమైపోతాయి? కర్మలకల్లా సెకండరీ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి. కర్మయందు ప్రీతి నేను చెప్పాను చూడండి. వాడు కర్మయందు ప్రీతి అన్నవాడు వాడు అలాగే ఉంటాడు. ఒకసారి బృందావనంలో శ్రీకృష్ణుని ఫోటో పెట్టారు. ఏదో రాసలీల బృందావనంలో కార్యక్రమాలు అవుతుంటే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని ఫోటో పెట్టారు. పెడితే ఇంకోహళ్ళు ఎవరో తీసుకొచ్చి పక్కనే రాముడు ఫోటో పెట్టారు. అయోధ్య నుంచి ఓ మహాత్ముడు వచ్చాడు, రామానందీ సంప్రదాయానికి చెందిన ఆయన ఆ పక్కనే రాముడు ఫోటో కూడా పెట్టి ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు వెంటనే అక్కడ ఉన్న భక్తులు లేచి వెళ్ళి ఆ రాముడు ఫోటోని 1 స్టెప్ బిలో పెట్టి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఈ రామానంది ఆయన లేవబోయాడు. నువ్వు లేవకు, ఇది అయోధ్య కాదు బృందావన్, కూర్చో అని చెప్పాడు ఆయన. అంటే ఆయన ఏమన్నాడు, సరే నువ్వు అయోధ్య రాకపోతావా, అప్పుడు నీ కృష్ణుడి సంగతి నీ సంగతి నేను చూస్తాను అని ఆయన అన్నాడు. కాబట్టి ఇక్కడ సమస్య ఏమిటంటే ఒక పూర్వాగ్రహము, ఒక దానికి ఒక నామరూపాలకు కట్టుబడిపోవడం. రాముడు కంటే కృష్ణుడు ఒక స్టెప్ గొప్ప అనే ఈయన అభిప్రాయం, పూర్వాగ్రహం. సో అలాగే కర్మయందు ప్రీతి వీడికి.
కర్మయందు ప్రీతితోటి ఆ గీతలో ప్రవేశిస్తాడు. వాడికి గీత ఎందుకు? కర్మయందు ప్రీతి ఉన్నవాడు గీత జోలికి రాకూడదు. కామ్యకర్మల యందు ప్రీతి గలవాడు గీత జోలికి వెళ్ళకూడదు. ఓసారి యజ్ఞం అవుతోంది, అగ్నిష్టోమయాగం. స్వర్గాన్ని కోరి యజ్ఞాన్ని చేస్తారు. మా నాయన గారు నేను వెళ్తున్నాం ఆ యజ్ఞానికి. నేను చూడడానికి వెళ్తున్నాను, ఆయన ఆహ్వానం వచ్చింది. ఆయన నాకు సలహా చెప్పారు, రే అక్కడ నిన్ను ఏదైనా ఉపన్యాసం చెప్పమంటారు. ముందే ఊహించారు ఆయన, నిన్ను ఏదైనా ఉపన్యాసం చెప్పమంటే అక్కడి నుంచి నువ్వు భగవద్గీత మాత్రం చెప్పకు, ఇంకేమైనా జాతరైతే కర్మవాదాన్ని కొంత చెప్పు అని చెప్పారు. అంటే అని దానికి వివరణ ఇచ్చారు. ఎందుకంటే భగవద్గీత నువ్వు ఏ శ్లోకం ఎత్తుకున్నా వాళ్ళు చేసే కామ్యకర్మను అది సపోర్ట్ చేయదు. మనం వెళ్ళేది యజ్ఞశాలలోకి. భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు, నా బుద్ధిభేదం జనయేతని అజ్ఞానాం కర్మసంగినాం. కాబట్టి అలాంటి పొరపాటు మాత్రం చేయకు సుమా, నువ్వు కుర్రాడివి ఆవేశంలో అలా చేస్తావేమో అని నీకు హెచ్చరిక చేస్తావు. సరే వెళ్ళి కూర్చున్నాం. యజ్ఞం జరుగుతూ ఉంటుంది. యజ్ఞం మధ్యలో ఖాళీ సమయంలో పండితుల ప్రసంగం ఉంటుంది. దానికి బ్రహ్మోద్యము అని పేరు. అది కూడా ఎంకరేజ్ చేస్తారు. అదే శాస్త్రం అలా చెప్పేది. సరే అక్కడున్న పెద్దవారు ఎవరో ఉన్నారు, బ్రహ్మశ్రీ రాజనరసింహ శాస్త్రి గారు ఉన్నారు. వారు ఇప్పుడు ఏదైనా ప్రవచనం చేస్తారు అని అంటే అధ్వర్యుడు ఉన్నారు. అధ్వర్యుడు నాకు బాగా తెలుసు. ఆయన అన్నారు, రాణిశాస్త్రి గారి మాటలు మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం, ఇవాళ వారి కుమారుడు ఉన్నారు, అతను చెప్తాడు అని మైకు నా ముందుకు చూశారు. సరిగ్గా అనుకున్నట్టే అయింది. అప్పుడు నేను ఏదో కర్మ గురించి 4 మాటలు చెప్పాను. కాబట్టి గీత కామ్య కర్మకి సపోర్ట్ ఇవ్వదు. కాబట్టి వీడి కర్మవాది ఉన్నాడే, వాడు గీతలో ప్రవేశించకూడదు. వాడు ఉండి చోట వాడు ఉంటే సరిపడుతుంది, వాడికి కావాల్సినంత సపోర్ట్ దొరుకుతుంది కర్మశాస్త్రంలో. గీతలో ప్రవేశించి నీ జ్ఞానం పైన నా కర్మ పెడతాను అను, బృందావనం వచ్చి రాముడు ఫోటో బయట పెడతాను అన్నట్టుగా, లేకపోతే నీ జ్ఞానంతో సమానంగా పెడతాను అను అంటే ఒప్పుకోరు. ఒప్పుకోరంటే వాడి మీద ద్వేషభావం ఏం కాదు, ఇట్ జస్ట్ డజంట్ వర్క్. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే కర్మ జ్ఞానములు కలిసి మోక్షాన్ని ఇస్తాయి అని అంటున్నారు. దీని మీద ఇది పూర్వపక్షం బాగా బలం చేస్తారు. పూర్వపక్షాన్ని బలం చేసి అప్పుడు ఖండిస్తారు. ఖండించడం అంటే తిట్టడం అనే మరొకటి రెఫ్యూట్ చేస్తారు, అది కరెక్ట్ కాదు అని చెప్తారు. కానీ పూర్వపక్షాన్ని మాత్రం బాగా దృఢం చేస్తారు. ఎందుకంటే ఆ పూర్వపక్షే వాస్తవంగా వచ్చి నిలబడ్డా అంత బాగా ప్రతిపాదన చెయ్యలేడు అన్న లెక్కని దృఢం చేస్తారు. దృఢం చేసి తర్వాత ఖండిస్తారు. దీని అలంకృత్య శిరశ్ఛేద అంటారు. తలకాయ నరికే ముందు బాగా అలంకారాలన్నీ చేసి తర్వాత తల నరుకుతారు. సో అలాగే పూర్వపక్షానికి అలంకారం అదే అలంకారం చేసి అంటే బలం చేసి ఆ తర్వాత ఖండిస్తారు. జ్ఞాపకంచాహు అస్యార్థస్య అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి కర్మణ్యేవాధికారస్తే గురు కర్మైవ తస్మాత్వం ఇత్యాది. కొంచెం ఓపికగా చదవాలి సుమండి భాష్యం, ఇంత తేలిగ్గా ఉండదు. జాగ్రత్తగా వాదాలన్నీ తెలుసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విషయాన్ని బలం చేయటానికి గీతాచార్యుడే చెప్పాడు ఈ మాటలు. కర్మ జ్ఞానం కలిసే మోక్షాన్ని ఇస్తాయి. అంచేతనే మేమేదో కర్మకి బలం చేస్తున్నామనో లేకపోతే ముందుకు తోస్తున్నామనో మీరు అనుకోకండి. గీతాచార్యుడే ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ, జ్ఞాపన చేస్తూ, తెలుపుడు చేస్తూ ఈ మాటలు అన్నాడు అని కోట్ చేస్తున్నారు గీత నుంచి. చూడండి ఎలా కోట్ చేస్తారో. ఈ కొటేషన్స్ అనేవి ఉంటాయి చూసారా, మీరు ఎలా కావాలంటే అలా కోట్ చేయొచ్చు. దాన్ని వినేవాళ్ళు హెడ్ నాడర్స్ అని, ఏది చెప్పినా తలకాయ ఊపి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఏది కోట్ చేసినా నడుస్తుంది. ఒకసారి ఒక కమ్యూనిస్ట్ సభలో నేను అటెండ్ అయినప్పుడు ఆయన గీతను కోట్ చేసి హీ అబ్జెక్టెడ్ టు గీతా టీచింగ్. అప్పుడు నేను అన్నాను, చూడండి మీరు గీతను కోట్ చేసి అబ్జెక్ట్ చేస్తే నేను దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది, మీరు నాకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నాను. అప్పుడుండే ఆవేశంతో, మరొప్పుడైతే అనేవాడిని కాదు, ఆనాడు అన్నా. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఈవెన్ ఏ కమ్యూనిస్ట్ కెన్ కోట్ గీత టు సపోర్ట్ హిజ్ వ్యూ పాయింట్. ఎనీవే, ఇక్కడ కర్మవాది కోట్ చేస్తున్నాడు, గీతలో కర్మే చెప్పారు అంటున్నాడు. ఎందుకని? అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామన్న కరిష్యసి. ఈ సంగ్రామము, ఈ యుద్ధము నీ యొక్క కర్తవ్య కర్మ, నీ స్వధర్మము. నీ స్వధర్మాన్ని కనుక నువ్వు చేయకపోతే నువ్వు నష్టపోతావు, చాలా పాపాన్ని మూట కట్టుకుంటావు
అని అన్నాడు. మరి ఆ మాట అన్నది ఎవరు? శ్రీకృష్ణుడే కదా. ఎక్కడన్నాడు? గీతలోనే అన్నాడు కదా. దాన్ని బట్టి నీకేం తెలిసింది? కర్మే కదా, కర్మే కదా మరి అక్కడ అని కొటేషన్. కురు కర్మైవ తస్మాత్వం అని అన్నాడు. అందువలన, తస్మాత్ అంటే అందువలన, కురు కర్మైవ కర్మనే చెయ్యి అన్నాడు అని కొటేషను. కానీ కర్మనే చెయ్యి అనలేదు, నువ్వు కర్మనే చేయమన్నాడు. తస్మాత్వం అర్జునుణ్ణి కర్మ చేయమన్నాడు. ఎందుకంటే వాడికి ఇంకా జ్ఞానాధికారం లేదు కాబట్టి అర్జునుణ్ణి కర్మ చేయమన్నాడు. కానీ వీడేం చేస్తాడు? అది కోట్ చేసి, ఇదిగో శ్రీకృష్ణుడు కర్మయే మోక్షహేతువు అని చెప్పినాడు అని కోట్ చేస్తాడు. ఇంకా ఫైనల్గా కర్మణ్యేవాధికారస్తే, అక్కడ కూడా తే అధికార నీకు అర్జునుడికే. అర్జునుడికి నేను సన్యాసం తీసుకుంటానంటే ఓరు వెర్రిమొహం, సన్యాసానికి కంగారు లేదు, కర్మ చెయ్యి అని చెప్తాడు. అంటే అర్థం కర్మ వల్ల మోక్షం వస్తుందనా? కానీ వాడు అలా కోట్ చేస్తాడు దాన్ని. సో ఈ విధంగా